హాయ్ అండి అందరికీ. నేనండి మీ సత్తా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఇంకో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియో ఏందని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఊరెళ్ళినామని చెప్పినా కదా. ఇప్పుడు చెప్తే నేను ఊరు ఎందుకు వెళ్ళినో. ఈసారి ఊరు ఎందుకు వెళ్ళినామంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మేమైతే ఊరు వెళ్తామండి. పండగ ఉంటుంది, అమ్మవారిది జాతర. పరదేశమ్మ అని తల్లి ఉంటుంది, ఆమె జాతర అయితే ఉంటుంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో బోనాలు ఎట్లనో ఆ ఊర్లో ఆ పండగ అట్లా అనమాట. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు పండగ. బల్లవేషాలండి నేను చూపించేది. ఈ బల్లవేషాలు అయితే అడుగు అడుగుకి పెడతారు బండ్లు, ఎడ్ల బండ్లు పెట్టి దానిపైన అయితే ఇట్లా దేవుళ్ళలాగా రెడీ అయ్యి కూర్చుంటారు. ఈసారి అయితే ఎక్కువ ఏం రెడీ కాలేరు, కొద్దిగా రెడీ అయినారు. సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, ఇతనైతే సుబ్రహ్మణ్య స్వామి బాబు. అందరైతే పిల్లలు బాగా రెడీ అయినారు, కానీ అంతగానం అయితే కాలేదు ఎప్పుడు అయినట్టు. ఇంకో రీజన్ ఏంటంటే మా ఆడపడుచులు కూడా గృహప్రవేశం ఉంది. నెక్స్ట్ వీడియో అయితే అది అప్లోడ్ చేస్తా. చూడండి మా పిల్లలు, మా అన్నయ్య అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఈసారి అయితే అందరం కలిసినాము. మా వదిన అన్నయ్య కూడా వచ్చినది. ఈసారి బాగా అనిపించింది. మా పొట్టి తల్లి చూడు ఎంత బాగుందో, నా కోడలు. అందరం అయితే వెళ్ళినామండి. ఎంత మంచిగా అనిపించిందో అందరం కలిసి ఒక దగ్గర ఉంటే. మనమైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళమే ఉంటాం. ఏ పండుగలైనా ఎవరి ఇంట్లో వాళ్ళమే చేసుకుంటాము. ఊళ్ళల్లో అయితే అట్లా కాదు, అందరు కలిసి ఒక్క ఇంట్లోనే చేసుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. వాడైతే నా కొడుకు, మా బావాల బాబు. మా అక్క అయితే రాలేదు, అది లాస్ట్లో వచ్చింది సంబరాలకి చూడడానికి. అక్కయ్య అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు, ఫొటోస్ని తర్వాత షార్ట్ లాగా అయితే అప్లోడ్ చేస్తా. వాడు నా కొడుకు శ్రీరామ్. వాడు చిన్నోడైతే లిక్కీలు, వాడైతే లేడు వీడియోస్లలో. మా పాప వాడితో ఫోటో దిగుదాం అనుకుంది. హాస్టల్ నుండి అప్పుడే వచ్చిండు. గుడికి వెళ్ళే టైంలో అయితే నేను ఇంకా నాకు దొరికింది అనమాట. నా వీడియోలో అయితే ఇరుక్కుపోయినాడు మా బావ. ఫస్ట్ టైం నా వీడియోలలో కనిపిస్తుండు. అసలు ఊర్లలో అయితే ఆ ప్రేమలు అవైతే అసలు చెప్పలేమండి. ఎంత బాగా పలకరిస్తారో, ఆ పలకరింపులకే కడుపు అయితే నిండిపోతుంది. మన హైదరాబాద్లో అయితే అట్లా ఉండదు. ఈ పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఎదురింట్లో తెలియదు, ఎదురింట్లో ఏమవుతుందో పక్కింట్లో తెలియదు, అట్లా ఉంటారు. ఊళ్ళల్లో అయితే అట్లా కాదు. పొద్దున్న లేవగానే ఎంత బాగా పలకరించుకుంటారో, ఎంత బాగా మాట్లాడతారో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టము ఊరంటే. వీళ్ళైతే మా వదిన అన్నయ్య ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. అన్నయ్య అయితే ఇక్కడే జాబు. ఫస్ట్ టైం నేనైతే మా వదినాల ఇంటికి వెళ్ళింది. చూడండి, మేము అటునుంచే మా వదినాల ఇంటి ముందు నుంచే వెళ్తున్నాము సంబరాలు చూడ్డానికని. అన్నయ్య అయితే బయట ఉండే, రాండి లోపలికి రాండి అని పిలిచినారు. అక్కడికక్కడే ఇల్లు అయినా సరే వద్దు, మేము తినేసి వచ్చినామన్నా సరే ఒప్పుకోలేదు. చెప్తున్నా కదా, పల్లెటూర్లలో మర్యాదే వేరు. ఆ పలకరింపులకైతే కడుపే నిండిపోతుంది. అసలు ఏం పెట్టే అవసరం లేదు. వెళ్ళిన వెంటనే ఆవిడైతే మా వదినాల మరదలంట, తమ్ముడి భార్య. ఆమె కూడా బాగా మాట్లాడింది. ఫస్ట్ టైం మేము వెళ్ళింది. పిల్లలందరూ చూడండి ఎంత బాగా కూర్చున్నారు. కాసేపు మాట్లాడుకొని నవ్వుకున్నాము. మా అన్నయ్య అయితే పారిపోతుండు. నేను వీడియో తీస్తుంటే బాగా అనిపించింది. మా అడవిలో అయితే ఆట పట్టిస్తుంది. బాగా అనిపించింది అండి, చాలా బాగా అనిపించింది. అసలు అందరం కలిసి ఉంటే ఆ మాటలకు ఎంత మాట్లాడుకున్నా మాటలు తీరవు. టైం కూడా ఇట్లా అయిపోతుంది. మాకైతే బాగా అనిపించింది. మా అన్నయ్య వాళ్ళు అయితే ఎప్పుడు మాతో రారు. ఈసారి అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చినారు సంబరాలు చూడడానికని. ఎందుకు రారు ఎప్పుడంటే మా పిల్లలు, మా ఆడబడచాల ఆయన, మా అన్నయ్య అందరు అయితే వేషాలు వేస్తారండి. ఈసారి అయితే వేయలేదు, ఎందుకంటే వాళ్ళది గృహప్రవేశం ఉంది కదా, మళ్ళీ టైర్డ్ అయిపోతాము, ఓపిక ఉండదని చెప్పి అయితే వాళ్ళు వేషాలు అయితే వేయలేదు. వాళ్ళు వేషాలు వేసింది కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. పోయిన సంవత్సరం ఎట్లా రెడీ అయినారో, ఈసారి అయితే కాలేదు, కానీ బాగా చాలా బాగుంటుంది వేషాలు అయితే. మేకప్ మ్యాన్కి అయితే మెచ్చుకోవాలి. సెకండ్స్లలో రెడీ చేసేస్తాడు మనుషుల్ని, చాలా బాగా చేస్తాడు. మీకు చూపిద్దాం అన్నట్టు అయితే వీడియో అయితే తీస్తున్నా అండి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి, ఓకేనా? చూడండి, ఇవైతే బోనాలు. అందరైతే ఎత్తుకోరు, ఇంతమంది అని ఉంటుండొచ్చు, నాకు తెలీదు. బోనాలు అయితే తీసినారు. ఈ బోనాల ముందు అయితే అమ్మవార్లలాగా రెడీ అయ్యి వస్తుండే ప్రతి సంవత్సరం అమ్మవార్లు. ఈసారి అయితే రాలేదు ఎందుకో మరి. ఈసారి అయితే పండగ ఎక్కువ కాలేదు, లేకపోతే ఇట్లా నడవడానికి ఖాళీ ఉండదు, అంత రష్ ఉంటుంది ఊరంతా. ఈసారి ఏమీ లేదు, మరి ఏమైందో తెలీదు. లేకపోతే వేషాలు వేసుకొని బండ్లు కూడా చాలా ఉండేటివి. ఈసారి బండ్లు కూడా చాలా తగ్గించేసినారు. ఏదైతే ఏంది, ఊరైతే వెళ్ళినాము. పండగ గృహప్రవేశం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చినామండి. అసలు ఇన్ని 10 రోజులు 15 రోజులు అనుకొని పోయినాము, అవి ఒక 2-3 రోజులలాగా అయిపోయింది. అంత ఫాస్ట్గా అయితే గడిచిపోయినాయి రోజులు. చూడండి వీడియోస్ అయితే
పండగ ఎట్లా చేసుకున్నాం, మీకు నచ్చిందా? గృహప్రవేశం వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా, ఓకేనా అండి? మీకు చూపిద్దాం అన్నట్టయితే ఈ వీడియో తీస్తున్నా. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఈ వీడియో చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మళ్ళా.